మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణంరాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. తులారాశి జాతకులు 2025లో జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. తులారాశి జాతకులకు జరగబోయే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ముందుగా ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తులారాశి వారికి 2025లో జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోని ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి, లైక్ చేయండి. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశి వారికి 2025 అదృష్టమైన రోజుగా చేస్తుంది. కొత్త ఏడాది ప్రయోజనాలను మాత్రం పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి నిరంతరం మెరుగుపడుతుంది. లాభ అవకాశాలు ఆకస్మికంగా పెరుగుతాయి. దీని కారణంగా ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు ఇల్లు, వాహనం యొక్క ఆనందాన్ని పొందుతారు. ఈ ఏడాది మీరు ఉద్యోగంలో మరియు కుటుంబంలో మంచి గౌరవాన్ని పొందుతారు. వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ కుటుంబంలో చిన్న అతిథి రావచ్చు. అదృష్టం మీ వైపు ఉంటుంది. తులారాశి వారికి హృదయాల్లో ప్రేమ భావన పెరుగుతుంది మరియు వారు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీరు మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి కలిగి ఉంటారు మరియు మంచి ప్రదేశంలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఉపాధి కోసం ఎదురు చూస్తున్న యువతకు కొత్త ఏడాదిలో శుభవార్తలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కొత్త ఏడాదిలో మీరు పెద్ద ఆస్తిని కొనుగోలు చేయడంలో, మీ సొంత ఇంటిని నిర్మించడంలో విజయాన్ని సాధించవచ్చు. ఈ కొత్త ఏడాదిలో మీకు ప్రభుత్వ రంగం నుండి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రేమ జీవితంలో ఉన్నవారు కొత్త ఏడాదిలో ఒడిదుడుకలను ఎదుర్కోవాల్సి రావచ్చు. 2025లో మీరు మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో సంబంధాల్లో కొన్ని కఠినమైన వాస్తవాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. వాటిని ఎదుర్కోవడం సవాలుగా ఉండవచ్చు. పెళ్లి కాని జాతకులకు ఈ ఏడాది సంబంధాన్ని ప్రారంభించడం లేదా వివాహ నిర్ణయాన్ని తీసుకోవడం మానుకోవాలి. మరికొంతకాలం వేచి ఉండడం, మీ ఉత్తమ ఎంపిక కోసం కొంత సమయం వేచి ఉండాల్సి ఉంటుంది. ఏడాది ప్రారంభంలో కష్టంగా ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామితో సన్నిహిత్యం మరియు అనుకూలతను అనుభవించకుండా నిరోధించే కొన్ని ప్రతికూలతలు ఉండవచ్చు. కొంత పని చేయాలి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపవలసి ఉంటుంది. మీరు కార్యాలయంలో చాలామంది ప్రతికూల వ్యక్తులతో వ్యవహరించవలసి ఉంటుంది. కానీ ఓర్పు మరియు పట్టుదలతో మీరు సానుకూల మార్పులు చేయడంలో విజయాన్ని సాధిస్తారు. వ్యాపార రంగంలో ఈ రాశివారు ఈ ఏడాది ప్రారంభంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పెద్దగా సంపదలు పోగుపడనప్పటికీ నగదు కొరత ఉండదు. ఉద్యోగస్తులకు జీతాలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఈ రాశిగ్రస్తులకు వ్యాపార లాభం ఉంటుంది. ఈ ఏడాది మొదట్లో 6 నెలలు పెట్టుబడిదారులకు చాలా రిస్క్గా అనిపిస్తుంది. కానీ రిస్క్తో కూడుకున్నదిగా కాబట్టి ఇతర మార్కెట్ పెట్టుబడుల గురించి ఆలోచించడం మంచిది. దూరపు కుటుంబ సభ్యులతో కూడా శాంతియుత సంబంధాలు కొనసాగిస్తారు. తోబుట్టువులతో కొన్ని వాదనలు ఉండవచ్చు, కానీ అవి స్వల్పంగా ఉంటాయి. ఇంటి వాతావరణాన్ని ప్రతికూల వాతావరణంగా మార్చే సంకేతాలు లేవు. ఇది మీకు సురక్షితంగా మరియు సుఖంగా ఉంటుంది. మీకు అవసరమైనప్పుడు ముందుకు సాగడానికి మీ స్నేహితులు మీకు సహాయాన్ని చేస్తారు. ఈ ఏడాది మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. ఈ రాశివారు మానసిక ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. రెగ్యులర్ చెకప్లు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి మీకు ముఖ్యమైనవి. బృహస్పతి స్థానం మీ ఇంటిలో మరియు రియల్ ఎస్టేట్లో మీ పెట్టుబడిలో ఆశావాద వాతావరణాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. బృహస్పతి యొక్క సంచారం పెట్టుబడి మరియు ఆర్థిక లాభాల్లో మీకు సహాయం చేస్తుంది. 2వ రవాణా కారణంగా దినచర్యకు భంగం కలగవచ్చు. శని మీ లగ్నం నుండి 2వ ఇంటికి వెళుతుంది. ఈ సంచారం మీ ఆరోగ్యానికి మంచి ఫలితాలను ఇస్తుంది, కానీ మీ వైవాహిక జీవితంలో ఆర్థిక విషయాల్లో సమస్యలు సృష్టించవచ్చు. రాహువు మీ 2వ ఇంటి నుండి మీ లగ్నమైన ఇంటికి వెళ్తారు.
ఈ రవాణా సమయంలో మీరు మీ ఆరోగ్యంపై అదనపు శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఇది మీ వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అయితే ఇది మీ వ్యాపారం మరియు సుదూర ప్రయాణాలపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు కనీసం ప్రతి బుధవారం ఆవుకు పచ్చిగడ్డి తినిపించండి. ప్రతి గురువారం ఉదయం ఓం బృహస్పతాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ప్రతి సోమవారం శివుడికి పాలు, తేనె, కుంకుమలతో అభిషేకం చేయండి. ఇది వీలు కాకపోతే కనీసం ఒక్కసారైనా అన్నదానం చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. మీ శ్రేయస్సు మరియు సానుకూలత కోసం మీ ఇంట్లో వీలైనన్ని ఎక్కువ వస్తువు మొక్కలను నాటండి. ఈ ఏడాది ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో మీరు సగటు కంటే మెరుగైన ఫలితాలను కూడా పొందవచ్చు. ఒకవైపు మార్చి తర్వాత శని ప్రభావం మొదటి నుండి దూరంగా ఉండి మీలో కొంత శక్తిని ఇవ్వడానికి పనిచేస్తుంది. పెండింగ్లో ఉన్న పనులను వేగవంతం చేయాలి. మీరు ప్రయాణాల ద్వారా కూడా ప్రయోజనాలను పొందగలుగుతారు. అదే సమయంలో మీ తర్వాత మొదటి ఇంట్లో రాహువు యొక్క సంచారం మళ్ళీ ఇలాంటి సమస్యలను ఇస్తుంది. అయితే సమస్యల స్వభావం చిన్నదిగా మరియు బలహీనంగా ఉండవచ్చు. సమస్యలు మునుపటి అంత ప్రభావాన్ని చూపించవు కానీ అవి పూర్తిగా ఉండవు. అందువల్ల మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మరియు మీ వాహక శక్తికి అనుగుణంగా ప్రవర్తించడం తెలివైన పని. దీంతో మీ ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది మరియు మీ పని కూడా క్రమంగా పూర్తి చేయడం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. అయితే ఈ పరిస్థితులన్నీ ఉన్నప్పటికీ మీ మధ్యకాలం తర్వాత బృహస్పతి యొక్క అనుకూలమైన రవాణా మీకు వివిధ విషయాల్లో మంచి చేయడానికి సహాయపడుతుంది. మీరు విద్యార్థి అయితే మీ మధ్యకాలం తర్వాత మీరు చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. బృహస్పతి యొక్క సంచారం ప్రేమ సంబంధాలకు అనువైన ఫలితాలను ఇస్తుంది. ఇదే విధంగా ప్రతిరోజు ఈ జాతకులకు సంబంధించిన రాశి ఫలాలను గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.